బషీర్బాగ్లోని నిజాం కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యను పరిష్కరించాలంటూ ప్రిన్సిపల్ ఛాంబర్లో నిరసనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నూతనంగా నిర్మించిన హాస్టల్ను అండర్ గ్రాడ్యుయేట్ గర్ల్స్ కు కేటాయించాలంటూ ప్రిన్సిపల్ను కలిసి అడిగారు. అయితే హాస్టల్ను పీజీ విద్యార్థులకు కేటాయించాలని వీసీ తమకు ఆర్డర్స్ ఇచ్చారని ప్రిన్సిపల్ చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే నిజాం కాలేజీకి వెళ్లి నిరసనకు దిగిన విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. తమను అరెస్ట్ చేయడానికి కొందరు విద్యార్థులు తప్పుబట్టారు. ఈ క్రమంలోని పోలీసులకు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి రామ్ గోపాల్పేట స్టేషన్ కు తరలించారు. కాలేజ్లో బిఏ చదువుతున్నాను. ఈరోజు మేము 5 days సార్కి టైం ఇచ్చాము. టైం అడిగారు, 5 days టైం ఇవ్వండి, మేము సొల్యూషన్ చెప్తాము అని చెప్పారు. కానీ మాకు ఈరోజు నిన్న నైట్ ఒక సంఘటన జరిగింది. సార్ వాళ్ళు వచ్చి అక్కడ మా హాస్టల్ దగ్గరికి వచ్చి పీజీ అమ్మాయిని పిలిపించి నైట్ 6కి వచ్చి ప్రారంభించడం జరిగింది. వాళ్ళు వచ్చేసరికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చినాక మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి సార్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ మాకు టైం ఇచ్చి మాకు న్యాయం చేస్తా అని చెప్పి మాకు న్యాయం చేయకుండా ఈరోజు నిన్న నైట్ ఆ సంఘటన జరిగింది. ఆ తర్వాత మేము ఈరోజు సార్కి ముట్టడి చేయడం జరిగింది. సార్ మాకు సొల్యూషన్ చెప్పకుండా మీరు పీజీ వాళ్ళకి ఎలా ఇస్తారు? మాకు ఒక మాట చెప్పాలి కదా, మేము ఇచ్చేస్తున్నామని చెప్పుకుంటే మేము ఏదో ఒక తర్వాత యాక్షన్ తీసుకునేవాళ్ళం. కానీ మీరు ఏ సొల్యూషన్ మాకు చెప్పకుండా మీరు ఆ రోజు నిన్న ఏం సంఘటన జరిగిందో అది మీరు అలా చేయడం తప్పు అని ఈరోజు చెప్పడం జరిగింది. సార్ మీ వల్ల కాకపోయినా మాకు హెల్ప్ చేయాలి. తెలియదు, వచ్చి వారం రోజులు కూడా అవుతలేదు కాలేజీకి. అలాంటి విద్యార్థులను ఏమంటారు, మా పోలీసు వాళ్ళు అన్నోళ్ళు వచ్చి మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఎంతో భయాందోళనకు గురై ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ మేము ఏం తప్పు చేస్తున్నాం, ప్రిన్సిపాల్ చంపుతున్నామా? ఆయనకు 5 నిమిషాలు మేము అందరం ఉంటేనే ఆయనకు ఊపిరి ఆడతలేదంట. మరి ఒక్కొక్కరు ఆడపిల్లలు రోడ్ల మీద ఉంటారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎవరైనా ఏమైనా అయితే అన్న పిల్లలు గర్ల్స్ చదువుకోలేక టీసీలు తీసుకొని వెళ్తారు, చదువుకోలేక హాస్టల్ లేక. నెలకు 5,000 ఏ నుంచి వస్తారన్న? ఇది మన కార్పొరేట్ కాలేజా? ఇది వచ్చిందే గవర్నమెంట్ కాలేజా, హాస్టల్ ఇవన్నీ ఉంటుంది. ఇలాంటి ప్రిన్సిపాల్ మేము ఈ ప్రిన్సిపాల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాం. మేము ఆ చావునైనా వదులుకుంటాం కానీ నేను హెచ్చరించి వచ్చిన ఆయన ఇలాంటి దరిద్రమైన ప్రిన్సిపాల్ ఈ నిజాం కాలేజీకి రావడం మా బుద్ధి తక్కువ, మాకు సిగ్గుచేటు.
ఆ ప్రిన్సిపాల్ అనే ఫారెన్ నుంచి వచ్చిన ఆయన అన్ని రూల్సే పెట్టిండు. సార్ వాళ్ళ మాటని మేము వెళ్ళినా ఈరోజు నైట్ మాకు ఒకటి అఫీషియల్గా నోటిఫికేషన్ చూపించి మాకు నోటిఫికేషన్ చూపిస్తే మేము వింటాము. అఫీషియల్గా నోటిఫికేషన్ అని ఉంటుంది కదా సార్ పీజీకి అని, అట్లా కాకుండా ప్రిన్సిపాల్ మొండి వైఖరి చేస్తున్నాడు. అలాగే అన్న మీరు మాకు సహకరించాలి సార్, మేము ఏం చేయట్లేదు, మీ మాట మీద మేము లాస్ట్ టైం ఉన్నాము, ఇప్పుడు విన్నాము, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.